హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి రాఘవ. టుడే మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా, ఎంతో ఈజీగా, రుచికరంగా చేయబోతున్న కొత్తిమీర పచ్చడిను ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జల్లెల్లోకి వేసుకొని మొత్తం మనం ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకుందాం. ఎలాంటి డస్ట్ లేకోకుండా, మట్టి లేకోకుండా వాటర్ పెట్టి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుందాం. జల్లెల్లో వేసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఈ ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని ఆ ప్యాన్లో మొత్తం వేసుకుందాం. ఈ కొత్తిమీర అనేది చాలా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఏమైనా ఉన్నా నోటికి కసకసలనిద్ది. సో అందుకని బాగా నీట్గా కడుక్కొని ఈ ప్యాన్లో వేసుకొని బాగా గరిటెతో తిప్పుకుంటూ ఉందాం. కొత్తిమీర అనేది సన్న సెగలో పెట్టుకొని బాగా వేగించుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్ వేయకపోతే అడుగంటిద్ది, మాడిద్ది. సో అందుకని కొంచెం లైట్గా వేసామంటే వేసాం అన్నట్టుగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. కొత్తిమీర అనేది మాడిన, అడుగంటుకున్న వాసన బాగోదు. పచ్చడి కొంచెం నిలవ కూడా ఉండదు. అందుకని చెప్పి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాం. బాగా నీట్గా కలుపుకుందాం. నేనైతే కాడలు కూడా యూజ్ చేసుకున్నాను, మీ ఇష్టం, అది యువర్ చాయిస్. కాడలు అనేది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. 3 చిన్న సైజు టమోటాలు తీసుకొని బాగా చిన్నగా కట్ చేసుకొని ఆ కొత్తిమీరలో వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ కొత్తిమీర పచ్చడి అనేది దోశల్లోకైనా బాగుంటుంది, వేడి వేడి రైస్లోకైనా బాగుంటుంది. తింటే చాలా సూపర్గా ఉంటుంది. దోశలోకి అయితే చాలా బాగుంటుంది. చిన్న సైజు టమోటాలు వేసుకున్నాం కదా, బాగా కలుపుకుందాం. టమోటా కొత్తిమీర అనేది బాగా నీట్గా కలుపుకుందాం, అడుగంటికోకుండా మాడుకోకుండా. చూశారు కదా, టమోటా అనేది ఇలా కలుపుకుంటే టమోటా కొత్తిమీర అనేది కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తుంది కదా మనకి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకొని గరిటెతో మొత్తం బాగా కలుపుకుందాం. చింతపండు అనేది నానితే కొంచెం బాగుండిద్ది కదా. సో అందుకని మొత్తం చింతపండు అనేది బాగా టమోటాకి కొత్తిమీరకి బాగా కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకుందాం గరిటెతో. చాలా ఈజీగా, త్వరగా చేసుకోవచ్చండి ఈ కొత్తిమీర పచ్చడి అనేది. సో ఈ టమాటా కొత్తిమీర అనేది బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత బాగా మగ్గినట్టు కనిపిస్తుంది కదా. సో ఇది తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకుందాం కొంచెం సేపు. అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 12-15 ఎండుమిరపకాయలు వేసుకొని సన్న సెగతో బాగా వేగించుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 12-15 ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు అనేది తీసుకోండి. అందులోనే కొంచెం గుళ్ళు వేసుకొని బాగా 2 వేగించుకుందాం. సన్న సెగలో పెట్టి వేగించుకుందాం, లేదంటే మాడుతాయి. కాబట్టి మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా బాగా కొంచెం గుళ్ళు అనేది బాగా వేయించుకుందాం. వేగించుకొని మొత్తం తీసుకొని ఇందాక వేసుకున్న కొత్తిమీర ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక చల్లార పెట్టుకున్న ఈ మొత్తం కొత్తిమీర, ఎండుమిర్చి అంతా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే 5 రెబ్బలు తెల్లగడ్డలు, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం. మూత పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. చూసారుగా, మిక్సీ వేసుకున్న తర్వాత కొత్తిమీర పచ్చడి ఇలా వచ్చింది. బాగా కొంచెం మెత్తగా వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉంటుంది వేసుకున్నాక మిక్సీ. అందులోనే ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. తిరగమాత గింజలు కూడా వేసుకుందాం. తిరగమాత పట్టాలి కదా కొత్తిమీర పచ్చడిని. సో తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు
అన్నీ వేసుకొని బాగా సన్నసగబెట్టుకొని వేగించుకుందాం. ఈ కొత్తిమీర పచ్చడికనేది తిరగమాత వేసుకుంటే రుచి అనేది చాలా బావుంటుంది. సో, కొత్తిమీర పచ్చడికి ఏ పచ్చడికైనా కానీ వేసుకుందాం. 4 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వేగించుకుందాం. ఈ కొత్తిమీర పచ్చడనేది చాలా ఈజీగా, చాలా షార్ట్ టైమ్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తిరగమాత వేగింది గాబట్టి, ఇందులోనే ఇందాక మిక్సీ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని తీసుకొని, కొంచెం కొంచెం వేసుకొని, తిరగమాతలో వేసుకొని మొత్తం కలుపుకుందాం. కొత్తిమీర పచ్చడికి